నిన్న నా బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇంకా నా బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళామో ఏం తిన్నామో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా నా బర్త్డే షాపింగ్ అయిపోయేసరికి టైం అయితే 12:30 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్ కి వెళ్దామని చాలా సేపు డిసైడ్ అయ్యి ఇంకా ఫైనల్ గా పల్స్ కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం, 4 years ముందు ఒకసారి వచ్చాను. ఇంకా వచ్చి రాగానే ఖుషి మెన్యూ కార్డ్ తీసేసుకునేది ఏం ఆర్డర్ చేద్దాము అని. ఈ మధ్య నాకు చికెన్ సూప్ పిచ్చి బాగా పట్టేసింది, నాతో పాటు మా చెల్లికి కూడా. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేసాము. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంది, అంత వాటరీగా లేకుండా థిక్గా బాగుంది. ఇక్కడ ప్రాన్స్ ఐటమ్స్ చాలా బాగుంటాయంట. ఇంకా మేము వచ్చేసి స్పైసీ ఫ్రైడ్ ప్రాన్స్ అయితే చెప్పాము. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బటర్ నాన్ ఆర్డర్ చేసాము. ఇంకా అందులో చికెన్ కర్రీ అండ్ చికెన్ తడక. ఇంకా ఏం తిన్నా కూడా బిర్యానీ తినకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా. ఇంకా ఫైనల్ గా బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. 2 pieces వచ్చాయి, ఎగ్ కూడా ఇచ్చారు. ఖుషికి ఎగ్ తినిపించేసి ఇంకా మేము బిర్యానీ తినేసాము. బట్ బిర్యానీలోనే ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అన్ని తినేసి కొంచెం సేపు అక్కడే కూర్చున్నాము. ఏసీ ఉందని చెప్పేసి. బయట అయితే ఎండలు మామూలుగా లేవు కదా, అందుకోసం మేము బైక్ కూడా ప్రిఫర్ చేయకుండా బస్ లోనే వచ్చాము. ఇంకా మా చెల్లి నా బర్త్డే అని చెప్పేసి చాక్లెట్స్ తీసుకొని వచ్చింది. ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటే తిరుపతిలో అయితే ఎండలు మామూలుగా లేవు. ఇంకా బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాము. ఇంకా మా చెల్లి కూడా కాలేజ్కి వెళ్ళిపోయింది.